హలో ఆల్, వెల్కమ్ టు స్టాక్ మార్కెట్ నేర్చుకున్నాం సిరీస్. సో అంతకుముందు వీడియోలో ట్రేడింగ్ ఎలా ఈజీగా చేయాలని డిస్కస్ చేసాం కదా. సో మీకు చూడంగానే ఒక ఐడియా వచ్చి ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, ఇంతేనా అనిపించి ఉంటుంది, మన అంత ఈజీ కాదు. ఇక్కడ ఏంటంటే సైకాలజీ చాలా అనేది ఉంటుంది అనమాట. ఇందులో సైకాలజీ చాలా ఇంపార్టెంట్. మనకి ట్రేడింగ్ చూడడానికి ఈజీగా లాగా ఉంటుంది, బట్ వన్స్ ఎంట్రీ కరెక్ట్ ట్రెండ్ ఐడెంటిఫై చేయడం ఒక ఎత్తు. ఐడెంటిఫై అయినాక మార్కెట్ మనల్ని తప్పని ప్రూవ్ చేస్తానికి ప్రతి క్షణం ట్రై చేస్తూ ఉంటుంది. ఇక్కడ సైకాలజీ చాలా ఇంపార్టెంట్. అంతే తొందరగా ఎగ్జిట్ అవ్వాలి, ఇక్కడ కూడా సైకాలజీ చాలా ఇంపార్టెంట్. ఇట్లా ప్రతి క్షణం సైకాలజీ అనేది ప్లే చేస్తూ ఉంటుంది మనకి స్టాక్ మార్కెట్లో. ఇది మనకి ట్రేడ్ చేస్తుంటేనే, చార్ట్లో టైం స్పెండ్ చేస్తుంటేనే తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, లాస్ట్ వీడియో చూస్తే మీరు ట్రేడింగ్ ఈజీ అని అనిపించింది కదా, అట్లా కాదు. ఇప్పుడైతే డిఫరెంట్. మీరు ఒకవేళ ట్రేడింగ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ప్రాక్టీస్ బాగా చేయాలి. ఇప్పుడు క్రికెట్లో మనకి ప్రాక్టీస్ మ్యాచెస్ బాగా ఆడినాకే కదా ఫైనల్ టోర్నమెంట్ ఏదన్నా మ్యాచ్ ఆడేది. సో సేమ్ ఇది కూడా ఇలాగే మనకు ప్రాక్టీస్ మ్యాచ్ బాగా ఆడాలి స్టాక్ మార్కెట్లో అంటే, సింపుల్గా చెప్పాలంటే, బాగా ప్రాక్టీస్ చేయాలంటే ఓన్లీ వర్చువల్ ట్రేడింగ్ యాప్. దీంట్లో మీరు డమ్మీ ట్రేడింగ్ చేయాలి. డమ్మీ ట్రేడింగ్ ఇది బాగా ప్రాక్టీస్ అయ్యి డైలీ ట్రేడ్ చేయాలి. మండే టు ఫ్రైడే ఉంటుంది స్టాక్ మార్కెట్ మనకి. డైలీ 1 or 2 ట్రేడ్స్ తీసుకోండి. మీకు ట్రేడ్ చేసి నెక్స్ట్ ఒక ఎక్సెల్ మెయింటైన్ చేయండి. ఎక్సెల్ దీంట్లో డైలీ ప్రాఫిటా లాసా అనేది మెయింటైన్ చేయండి. ఒక 1 year తర్వాత రండి. 1 year తర్వాత ఒకసారి మీ డైలీ చూసుకుంటూ ఉండండి. బట్ ఈ ఎక్సెల్ షీట్ని ఒక 1 year తర్వాత చూసి ఓవరాల్గా మీకు ఎవ్రీ మంత్ ప్రాఫిట్లో ఉన్నారా, ఓవరాల్గా 1 yearలో ప్రాఫిట్లో ఉన్నారా, ఎవ్రీ మంత్ ప్రాఫిట్లో లేకపోయినా అట్లీస్ట్ 12 monthsలో అట్లీస్ట్ 10 months అని ప్రాఫిట్లో ఉన్నారా, ఇయర్ మొత్తం ప్రాఫిట్లో ఉన్నారా అని చూసి అప్పుడు రియల్ ట్రేడింగ్ అనేది రండి. ఓకే, అప్పుడు రియల్ ట్రేడింగ్కి రండి. ఇదే నేను చెప్పదలుచుకొని. డైరెక్ట్గా మీరైతే దిగండి. ఇప్పుడు కూడా చాలామంది 5 years 10 years 3 years ట్రేడ్ చేసి స్టిల్ లాస్లో ఉన్నారంటే ఎస్, మీరు తప్పు. మీరు ఒక్కసారి వర్చువల్ ట్రేడింగ్ యాప్కి రావాలి, డమ్మీ ట్రేడింగ్ చేయాలి. ఈ సైకాలజీ ఏదైతే మనం అనుకుంటున్నాం కదా, ఈ సైకాలజీని మీరు పర్ఫెక్ట్గా చేసుకోవాలి, బాగా లెర్నింగ్ చేయాలన్నమాట. సో ఇది ఓన్లీ వర్చువల్ యాప్ డమ్మీ ట్రేడింగ్ ద్వారా సాధ్యం. దాని తర్వాతే రియల్ ట్రేడింగ్. ఇదే నేను చెప్పదలుచుకుంది. సో దీని ద్వారానే మనకి ట్రేడింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, దీని ద్వారానే మన సైకాలజీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దీని ద్వారానే ఈ 1 year ట్రేడ్ చేస్తాం కదా, దీని ద్వారానే మన క్యాపిటల్ సేవ్ అవుతా వస్తుంది. మనకి ఈ 1 yearలో ఎవ్రీ మంత్ కొంత సేవ్ చేసి పెట్టుకుంటాం కదా, అంత ఈజీ కాదు ఒకేసారి క్యాపిటల్ తేవాలంటే మన జాబ్ నుంచి, బిజినెస్ నుంచి. సో ఇలా సేవ్ చేసుకుంటూ రావాలి. ఓకే, ఈ 3 విషయాలు చాలా ఇంపార్టెంట్. వర్చువల్ ట్రేడింగ్ యాప్లో చేయడము, అలా ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేయడము, అండ్ దాని తర్వాత మనకి క్యాపిటల్ కూడా సేవ్ చేసుకుంటూ రావడము, అండ్ రియల్ ట్రేడింగ్కి మీరు ఎలిజిబుల్ అనమాట. అప్పుడే కంప్లీట్ ప్రాఫిట్లో ఉన్నారంటే అప్పుడు రియల్ ట్రేడింగ్కి మీరు ఎలిజిబుల్. ఇది 1 year ప్లాన్ అనమాట. బేసికలీ ఈ 1 yearలో మీ క్యాపిటల్ సేవ్ చేసుకుంటూ ట్రేడింగ్ నేర్చుకుంటూ 1 year పర్ఫెక్ట్ అయ్యాక అప్పుడు రియల్ ట్రేడింగ్లోకి రండి. సో ఇది నా అడ్వైస్ అందరికీ.